శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర తహసీల్దార్ ముర్షావలి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటనలకు ఖర్చయ్యే లక్షల రూపాయల కోసమే లంచాలు తీసుకుంటున్నామని తహసీల్దార్ ముర్షావలి రైతుకు చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. భూ సమస్య పరిష్కారంలో కింది స్థాయి రెవెన్యూ అధికారి తమకు అన్యాయం చేశారంటూ మెళవాయి పంచాయతీకి చెందిన రైతు తహసీల్దార్ ముర్షావలికి ఫిర్యాదు చేశాడు. అవతలి వ్యక్తి నుంచి లంచం తీసుకుని తనకు అన్యాయం చేశారని బాధిత రైతు తహసీల్దార్కి మొరపెట్టుకున్నాడు. దీనిపై స్పందించిన తహసీల్దార్ తాము లంచాలు ఎందుకు తీసుకుంటున్నామో సావధానంగా వివరించారు. మంత్రులు, ఉన్నతాధికారులు వస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని తహసీల్దార్ ముర్షావలి చెప్పారు. దానికోసమే లంచాలు తీసి ఖర్చు పెడతామని, అలా కాకుండా మా జీతాల్లోంచి ఖర్చు పెట్టాలా అని రైతుని ప్రశ్నించారు. వీఆర్ఓలు ఖర్చు పెట్టమంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? అందుకే లంచాలు తీసుకుంటున్నారని ముర్షావలి వివరించారు. చూడన్నా, రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది లేకపోతే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం తీయలేదు, ఏ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు నేను చెప్తాను. నా అక్కడ నుండి వస్తేనే ఒక మినిస్టర్ వస్తే 1,70,000 రూపాయలు నాకు ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బులు ఇస్తాను నేను చెప్తాను. ఈఐపీగా మినిస్టర్ 2 నెలలకు ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్నారు. మా ఆర్ఐ 4 విఆర్ఓ ఖర్చు పెట్టినారు. 1,70,000. 1 రూపాయి కూడా రాలేదన్నా. ఇప్పుడు మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న. ఆ అమ్మ టెర్రర్ అంట. బాత్రూమ్ లో గీత ఉంటే పడుకోదంట, ఉచ్చపోయిందంట. అర్థమైందా? బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట. దానికి ఎంత ఖర్చు అయ్యేది? నువ్వేళ్ళకి వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతుందా? మడకసిరిలో హిందూపూర్ నుండి తెప్పించాలన్న వాళ్ళు. మెను నువ్వు భయపడిపోతావన్నా, మెను చూపిస్తా. నువ్వు అంటావు కదా, నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా, దానికి నేను చెప్తాను ఉండు. నువ్వు మెనూ చూపిస్తా. దానికి నువ్వు సంతోషపడితే చూడ. డిన్నర్ 13వ తేదీ 1 వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, పుల్కా, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, ఆపిల్. మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ, ఆలూ పరోటా, దోశ కర్రీ, పాన్ కేక్. ఈ పాన్ కేక్ బెంగళూరులోనే దొరుకుతుందా, ఇక్కడ దొరకదు. డ్రై ఫ్రూట్స్, లంచ్, వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, మటన్ స్టార్టర్, ఎగ్ స్టార్టర్, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, రాగి ముద్ద, రోటీ, చికెన్ బిర్యానీ, రైస్, పప్పు, రసం, కర్డ్, ఒలిదా, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్, ఫ్రూట్స్, స్వీట్. ఇదంతా ఎక్కడి నుండి చూపిస్తాడు తహసీల్దార్? ఏమండి మీరు అంటారు? ఎక్కడి నుండి? మా బీఆర్ఓ ఎక్కడి నుండి తెస్తాడు? ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను. ఎక్కడి నుండి తెస్తారండి చెప్పన్నా? నువ్వు చెప్పండి. నీకు ఒకడు తీసుకుంటే కూడా పని అయిపోవాలి, అప్పుడు నువ్వు సంతోషపడతావు. ఇప్పుడు కాదు, నేను ఈ మెథడ్ చెప్పినాను, అయిపోతుంది. నువ్వు తీసుకుంటాడు చేయడు అంటే ఇవన్నీ కూడా ఎవడబ్బా సొమ్ము, ఎవరికి అర్థం కాదు. ఇది మేము చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మాలో అంటే శరీరంలో కొన్ని పుండ్లు చెప్పగలం, చూపించగలం డాక్టర్కి. ఇక్కడ వచ్చింది అనుకో, నేను చూపించగలనా? పుండు చూపించలేను. కొన్ని చోట్ల వస్తాయి పుండ్లు, డాక్టర్కి మాత్రం చెప్పగలను. వేరే వాళ్ళకి డాక్టర్ చెప్పకపోతే వ్యాధి తగ్గదు. వాడు అక్కడ చూస్తేనే. అట్లా మా పనులండి. నేను కరెక్ట్ గా మీకు లెక్క చెప్పేసాను. మీకు పనులు చేయటానికి మీకు లంచం ఎందుకు అని అడిగిన రైతుకు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర తహసీల్దార్ ముర్షావలి ఇచ్చిన సుదీర్ఘ వివరణ అది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ విజయ్ జరుగుతున్నారు. విజయ్, ఎలా చూడాలి? లంచం దేనికి అని ప్రశ్నిస్తే చాలా సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ఏంటి అసలు ఆ వ్యాఖ్యలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? సత్యసాయి జిల్లా మడకసిర ఎంఆర్ఓ ముర్షావలి వ్యవహారం అయితే తీవ్ర దుమారం అయితే జిల్లాలో రేపుతుందని చెప్పవచ్చు. అయితే ఒక రైతు తన పొలం పని చేయడం కోసం ఎంఆర్ఓను సంప్రదించగా అంటే రైతు వాపోయాడు, మీ కిందధికారులు డబ్బులు ఇస్తే గానీ పని చేయరంటున్నారు, మీరే న్యాయం చేయాలి సార్ అని ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఇప్పుడు డబ్బులు తీసుకునేది ఎవరయ్యా? సాక్షాత్తు రాష్ట్ర సీఎం, ముఖ్యమంత్రి అలాంటి వాడే డబ్బులు లేదా ఏది పని చేయట్లేదు.
అలాంటిది మేమెంత మా ఖర్చులకు డబ్బులు కావాలి కదా అని రైతుతో ప్రత్యక్షంగా అయితే ఎంఆర్ఓని అన్నాడు. కాకపోతే మా పై అధికారుల నుంచి మాకేం మీ డబ్బులు రావట్లేదు, మీలాంటి వాళ్ళతో తీసుకుని పై అధికారులకు కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అయితే రైతుతో మొహమాటం లేకుండా ముక్కుబిండి వసూలు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే గత నెల ఈ నెల 13వ తారీఖున టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత గారు వచ్చాడు. కేవలం భోజనాలకే 70,000 రూపాయలు అయింది. ఇలాంటి ఖర్చులు మీతో తీసుకొని మేము పై అధికారులకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి మొహమాటం లేకుండా రైతుతో చెప్పడం జరిగింది. అయితే రైతుతో పాటు వచ్చిన వ్యక్తి ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి మీడియాకు అందించడంతో ఒక్కసారిగా గుట్టు రట్టు అయిపోయిందని చెప్పవచ్చు సతీష్. సో అంటే ఏంటి వీడియో వైరల్ అవటం ఓకే, అసలు ఎవరైనా స్పందించారా ఉన్నతాధికారులు? ఆదివారం కావడంతో సెలవు దినం కావడంతో ఈ రోజు అయితే అధికారులు అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం అయితే ఈ వీడియో అయితే బయటకు వచ్చినట్టయితే తెలుస్తోంది. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో ఎటువంటి అంటే ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోవడానికి కుదరలేదు. రేపు సోమవారం రోజు కలెక్టర్ దృష్టికి అయితే వెళ్లే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.